హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నరేంద్ర మోడీని ఏకిపారేసిన సీఎం జగన్ అండి. అసలు వివరాలకైతే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది, ఎందుకు ఏమిటి అనేది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే ప్రధాని మోడీ కూడా అదే పాట పాడారండి. ఏంటంటే వైకాపా పాలనలో అవినీతి తప్ప అభివృద్ధే లేదని గొంతు విప్పారు ఇన్నాళ్ళకి. సో ఇప్పటి వరకు ఏనాడు వైకాపాను పెద్దగా విమర్శించిందే లేని మోడీ, సో సెంట్రల్ భాజపా థర్డ్ నుంచి అయితే కిందికి వస్తూ ఉన్నవారు అడపాదడపా వైకాపా మీద, జగన్ మీద విమర్శలు కురిపిస్తూనే వచ్చారు. ఆఖరికి అమిత్ షా కూడా తీవ్రమైన పదజాలం వాడి విమర్శలు కురిపించారు. ఇక మిగిలింది ప్రధాని మోడీ. సో ఒక్కరే, ఆయన కూడా అదే పాట పాడారు. ఏంటంటే వైకాపాకు అధికారం ఇస్తే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఒక పక్కన ఇండియా కూటమిని విమర్శిస్తూనే పనిలో పనిగా వైకాపా మీద కూడా మాటలు విసిరారు. 2019లో తాను ఏమన్నారో మరిచి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు మోడీ. అంతేకాకుండా తరచూ పురంధరేశ్వరి ఆరోపిస్తూ ఉన్నట్లుగా లిక్కర్ అవినీతి గురించి కూడా మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అంటే మొత్తం మీద ఇక జగన్ ఒక్కరు ఒకవైపు, టోటల్ దేశ రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు అని క్లారిటీ వచ్చేసింది. సో అటు ఇండియా కూటమితో జగన్కు సంబంధాలు లేవు, ఇప్పుడు ఎన్డీఏతోనూ లేవు. ఇక మోడీ అందం ఉందనుకుంటే అది కూడా లేనట్టే అర్థమైపోతుంది. సో మొత్తం మీద ఇక జగన్కి క్లిష్టకాలం అయితే నడుస్తుంది. సో ఈ టఫ్ టైంలో జగన్ నెగ్గుకొస్తే అర్జునుడిలా మెరుస్తారు, లేదంటే అభిమన్యుడిలాగా మిగిలిపోతారు. సో కొసమెరుపు ఏంటంటే ఇక్కడ మోడీ అండుకో ఎంత గట్టిగా విమర్శిస్తే జగన్కు అంత మంచిది అని, అంటే అంత లాభం జరుగుతుందని అయితే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయండి. సో అందరూ ఒకవైపు, ఒక్కడు మరొక వైపు అని చెప్పేసి, సో ఈ విధంగా విమర్శలు చేసినా కూడా లాభమే అని చెప్పేసి కొందరు అంటారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.